లేడీ అగోరా అని కూడా వీళ్ళు అనకూడదు, కానీ మీకు పరిచయం చేయాలి కదా, ఒక పేరు పెట్టి తిట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పేరు అంటున్నా. నిజంగా ఈ దొంగల లంజా కూడా కనపడితే మట్టికి నిలువున నరకాలి. నేను మీకు చెప్పా రాళ్లతో కొట్టండి అని, ఇప్పుడు నాకు కనపడ్డా కానీ ఖచ్చితంగా ఈ నా కొడుకుని రాళ్లతో కాదు కదా ఇంకా దేనితోనైనా కొట్టాలి. వేరే రాష్ట్రం అయితే పారిపోయింది అనమాట, ఇప్పుడు లేడంట, ఉత్తరాఖండ్లో ఉండంట. ఎందుకు పారిపోయింది అనేటటువంటిది చాలామందికి తెలియదు. అదేంటి తెలుగు రాష్ట్రాల్లోనే కదా తనకి రీచ్ వచ్చింది, తెలుగు రాష్ట్రం అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంది, ఎందుకు పారిపోయిండు అని చెప్పి మీరు అడగొచ్చు. దానికే ఈ వీడియో అనమాట. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఏం చేసిందంటే వాళ్ళకి ఫోన్ చేసిండు. అంతకుముందే వీళ్ళు వచ్చాక అంబేద్కర్ని అన్నదాన్ని మాట్లాడడం. అంబేద్కర్ ఇక ఆయన అంత గొప్ప వ్యక్తి భయ్య, ఆయన లేకపోతే నిజం చెబుతున్నా, ఆయన కానీ లేకపోతే ఎప్పటికి కూడా పక్కా పండబెట్టాల్సి వచ్చేది పెళ్ళైనటువంటి అమ్మాయిలని. అలాంటి దరిద్రాల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఆయన మీద సినిమాలు తీపినా పర్లా, ఆయన మీరు పొగడకపోయినా పర్లా, కానీ ఆయన తిట్టేసరికి ఇదైపోయింది అనమాట. ఈయన కొడుకు ముందు తిట్టినట, తర్వాత ఒక జర్నలిస్ట్ ఆయనకు ఫోన్ చేసిండు. చూడండి ఎలా మాట్లాడుతుందో. అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. బీపులు ఎందుకు వేస్తున్నా అంటే నేను వెళ్ళాను, నేను ఆ మాటలు వెళ్ళాను, గుండె అయితే చలించిపోయింది. అసలు ఆ అంబేద్కర్ గారిని అంత మాట అనేది ఎలా అనబుద్ధి అయిందిరా అమ్మా, ఎవరికి పుట్టిన రాలని చెప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. రాసుకోండి, కేసులు పెట్టుకోండి నా కొడకల్లారా. మంచిగా గుత్త బలుపు ఎందుకు వీడికి, ఎందుకు ఏం చూసుకొని ఏరా నీ వెనకేమన్నా సీఎం ఉండా, నీ వెనకేమన్నా పిఎం ఉండా? అంబేద్కర్ గారిని ఆయన దేవుళ్ళగా పూజిస్తారు ఇప్పటికి కూడా. అలాంటి ఆయన్ని కేసులు పెట్టుకోండి అంటే పోలీసులు ఏం పీకలేరు, మమ్మల్ని కోర్టులు ఏం పీకలేవు అనేటటువంటిదా? ఒక పాస్టర్ని మన దేశపై పాపం ఎంతలా ఇచ్చేశారు, కానీ ఏడు ఈ నా కొడుకు ఎంత డైరెక్ట్గా అంబేద్కర్ గారిని తిడుతుంటారు అంటే సరే ఏంది మీ ఉద్దేశం ఏంది? ఏం పీకలేరు నన్ను, ఇప్పుడున్నటువంటి చట్టాలు ఏం పీకలు, ఇప్పుడున్నటువంటి కేసులు ఏం పీకలేవు అనేటటువంటి వీడి ఉద్దేశమా? వీడి దేవాన్ని కొత్తనే రెచ్చగొడితే సుల్లిగా ఆయన ఉన్నారా నిన్ను, నీ గుద్దే మళ్ళీ. నిజం ఫ్రెండ్స్, అసలు చిన్నపిల్లలు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తున్నాను కంట్రోల్ అవుతున్నాయి, కానీ నాకు మామూలు బూతులు రావట్లేదు, చాలా 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 బూతులు అవుతున్నాయి, చాలా ఇదైతున్నా అనమాట. ఆయన ఎంత గొప్ప వ్యక్తి బా. అంబేద్కర్ గారిని కేసు పెట్టుకో, అడ్రస్ తెలుసుకొని వచ్చి నరుకుతారంట పీకుడు గాడు. అరే నువ్వు మొగోడివే అయితే నువ్వు నిజంగా ఈ మాట అనకూడదు. తల్లిదండ్రి నన్ను క్షమించండి, వాళ్ళ తల్లిదండ్రి, నువ్వు మీ నాన్నకే పుట్టుంటాయి, రారా తెలుగు రాష్ట్రం రారా, అది కమ్మోరా అబ్బాయి, నువ్వు రా కమ్ము వచ్చి నువ్వు బతికి వెళ్ళిపోరా నుండి. గ్రేటే సులువు అక్కడికి వెళ్ళి వీడియో పెట్టిండు మనోడు, చూడండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, నువ్వు వచ్చే మట్టికి నీ గుద్దంతా పగలదాం, కాకపోతే పేరు మార్చేసుకుంటా. నిజంగా రావణ్ ఫర్ యూ అని తీసేసి చేతగాని ఫర్ యూ అని చెప్పి పెట్టుకుంటా. నువ్వు మొగుడు అయితే రా, ముందాలు వచ్చి నరుకుతా అన్నావుగా, మళ్ళీ ఇప్పుడు ఈవిడి సంక్రాంతి మాట్లాడుతున్నావు. జీవితంలో ఇంకెప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు రాము. నువ్వు వచ్చే మట్టికి సత్తావు, ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లో ఉన్న గుద్ద దింగుతావు. నీది అక్కడికి వచ్చైనా గుద్ద వేయడానికి రెడీగా ఉంటాం మేము. నువ్వు ఉత్తరాఖండ్లో ఉంటావో ఉత్తరప్రదేశ్లో ఉంటావో పోయి ఆడని గుద్దిస్తాం, మాకు సంబంధం లేదు. నువ్వు ఏడున్నా కానీ నిన్ను నిలువున నరకడానికి రెడీగా ఉంటాం మేము. ముందు దీన్ని దెంగాలి ముందు, దీన్ని ఇంకా అనకూడదు. కానీ ఇది అమ్మా తల్లి తూని బతుకు చెడ. వాడి క్లోజప్లో చూస్తే మాకు వాంతి వస్తుంది నిజంగా. సడన్గా దొడ్డికి రాకపోతే ఇలా తెగు చూసుకుంటే ఎమ్మటే కాయిపోతుంది కింద. అలాంటి వాడు పక్కన వీడియో చేయడం ఏంది? అలాంటి వాడు మంచిగా ఉండవు, నీకేం పోయే కాలం ఇది? నీ తల్లి ముందు నిన్ను అనాలి, నిజంగా నిన్ను అనాలి ముందు. నిన్ను అంటేనే సావండే దరిద్రం వదిలిద్ది, సావండే. నిజంగా నేను మొన్న మీ అమ్మాయి కూడా చెప్పిన, మంచిగా నమ్మినట్టే నా ఇంటికి పిలిపించి ఎంత సైనైడ్ అయితే దరిద్రం వదిలేదు ఆ రోజు. లేదంటే వీడితో అంబేద్కర్ని తిట్టవా? నీ హ్యాండ్ లేకుండా వీడు తిట్టినట్టవా? నువ్వు కూడా ఏం చెప్పుంటావో నీ తల్లి. కేసులు ఉండవు, కొయ్యడాలే ఉంటాయి. సావండి దహనం, మీరు దహనం చేసుకో. దహనం అంటే ఏంటంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారంట. మీరు దహనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరైతే రండి, మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఎలా కాపాడుతాం, ఎలా సన్మానం చేస్తాం అనేటటువంటిది మీకే అర్థమైంది అనమాట. మేమే మిమ్మల్ని అయితే తగలబెడతాం, దాంట్లో మీరు అసలు ఆలోచించుకోమాకండి. దానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని కార్తో సహా తగలబెట్టి సావలేం కాదు ఇద్దరిని. ట్రోలింగ్ అదే, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళని చేయకూడదు. అప్పుడు వాడు పాపం నడి రోడ్లో పెట్రోల్ పోసుకుంటే వదిలేశారు, అప్పుడే ఒక నిప్పంటితే ఈ దరిద్రం వదిలేదు కదా. ఏంది మాకు ఇది? ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవాలి, కుక్క దెంగాలి, మీరు చావాలి, మా కళ్ళతో చూడాలి. వ్యతిరేకంగా
చూస్తున్నారో చూస్తాం. వాళ్ళందరికీ చెప్తున్నాము, దొంగ కేసులు పెట్టిన వాళ్ళు దొంగ కేసా? ముందు అల్లాపోతాను భయ్య, అమ్మాయి కదా, ఎక్కువ బూతులు అయితే రావట్లేదు నాకు. నా నోటికి ఉందిలే కానీ ఫిల్టర్, మీ నోటికి లేదు, మీరు కామెంట్లో వేసుకోండి. దొంగ కేసులు పెడతారంట అంటే ఆ అఘోరగాడు అంబేద్కర్ని కానీ తిట్టొచ్చు, ఈ సనాతన ధర్మం అనేటటువంటి పేరు వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అలాంటిది మేమంటే దొంగ కేసులు పెడుతున్నారంట, దొంగ కేసులు మీ మీద. మీరు పెద్ద ఇది మరి ఈ తల్లి ప్రాణాలు పోవడానికి మీరే కారణం. నువ్వు చావరాదురా, ఈ దానికి ఉచ్చపడతానే ఉంది పక్కన వర్షినికి. వాము ఈ నా కొడుకు నన్ను తగలబెట్టేటట్టు ఉండు, నన్ను చంపేటట్టు ఉండు, వీడితో అనవసరంగా వచ్చినని చెప్పి ఉచ్చపడతానే ఉంది పిల్లకి. మళ్ళీ 2 ప్రాణాలని చెప్పి తను అడ్డేస్తాడు. నువ్వు చావు. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది, ఫుల్ ఆనందం. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నేనైతే బాంబులు పెరుగుతా, నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు భయ్య. ఎందుకంటే అంబేద్కర్ గారిని తిట్టిన తర్వాత ఈయన ఇంకా క్షమించి వీడికి ఇంకా అమ్మ పో అమ్మ ఇంకా గారు గీరు అంటే మట్టికి నేను వేస్ట్గానే అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. వీడి సత్తే బాంబులు పెరుగుతాం, ఇది మట్టికి ట్రూత్. ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా వదలండి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి. ఈ నాటకాలు వద్దు. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది. ఆపాలనే మరి ఇవుడు మట్ట కూడా తిట్టించిన వాడితో. తిట్టేటప్పుడు ఒరే అఘోరిగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ డబ్బులు చూసి నేను వచ్చిన, ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, నీకేం కావాలో నా దగ్గర నుండి తీసుకో, నీకేం కావాలో నేను తీసుకుంటా, ఎందుకురా నోడుకోవాలా అని అనొచ్చు కదా. అప్పుడు నువ్వు ఆపినట్టయితే వీడు అంబేద్కర్ గారిని తిట్టేవాడు కాదు కదా, ఇప్పుడు పారిపోయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. బిగ్ బాస్కి పోద్దంటాయి ముఖం సేఫ్గా ఉండకపోతే మాకెందుకే, నువ్వు సేఫ్గా ఉంటే మాకెందుకు, నువ్వు జత్తే మాకెందుకు. నీ అయిపోయింది నిన్నటిదాకా నేను కవర్ చేయడాలు, నేను వెనకేసకరాడాలు ఇవన్నీ కూడా అయిపోయా. ఇక నీ కోసం గానే కాదు ఈ యుద్ధం, నీకు మాకైతే వాడే టార్గెట్. వాడు దొరకాలి, వాడికి ఉంటుంది. మీ బతుకు మీరు బతకండి, గుద్దాడే తగ్గించుకోండి, మాకు సంబంధం లేదు అది. కానీ ఎందుకు అంబేద్కర్ గారిని తిట్టారు, ఇది మాకు సమాధానం కావాలా. నీకు రాష్ట్ర సంగతి వదిలే, ఈ భూమి మీద ఉండేటటువంటి హక్కు కూడా లేదు. ఇక ఏంది ఈ పెంట అనేటటువంటిది తెలియాలన్నమాట. దీనికైతే ఒక క్లియర్ ఎండింగ్ అయితే ఇచ్చేయండి. పోలీసు వారికి చట్టం వారికి నేను చేతులెత్తి అడుగుతున్నాను, దయచేసి వీడిని తీసుకురండి. తీసుకొచ్చి ఎలాంటి శిక్ష వేస్తారంటే, ఇంకోసారి అంబేద్కర్ గారిని తిట్టడం కాదు, అంబేద్కర్ గారి పేరు పలకాలి అని అంటేనే కొడుకులకి ఉత్సాహం పోసుకునేలా ఉండాలన్నమాట. అలా చేయాలి. వీడి కోద్దామన్నా లేదు కాబట్టి కాలే శేషం కింద నుండి గుచ్చుతో నోట్లోని బయటికి రావాలి. ఎలాంటి శిక్ష వీడికి పడాలి అనేటటువంటిది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అరే నువ్వు ఇంత ఫ్రీగా తిరుగుతున్నావు, అటు కార్లలో తిరుగుతున్నావు, ఇటు అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావు అంటే నీకు ఆ హక్కు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఒకవేళ అంబేద్కర్ గారు లేకపోయినట్టయితే ఈరోజు మనం బావిలో నీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు, తాగటం వదిలే ముట్టుకోవడం కూడా కుదిరేది కాదు. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసినావు నువ్వు? ఆ సినిమాలో జరిగింది ఏంది, ఈ విధమైనటువంటి అంటరాని వాళ్ళలాగా మనల్ని చూసేవాళ్ళు. ఒక పెళ్ళి జరిగింది అని అంటే ఆ అర్చకుడితో ఆ పెళ్లి కూతురిని పడుకోబెట్టాలి, అలాంటివన్నీ ఉన్నాయి. సో చెప్పులు వేసుకొని ఊరు ప్రెసిడెంట్ ముందు తిరగాలనంటే ఇప్పటికి కూడా చాలా ఊళ్ళు నాముషిగా ఫీల్ అవుతాయి. ఒకవేళ చెప్పులు వేసుకొని నడిచినామంటే ఆడి కాళ్ళు ఎరగొట్టినటువంటి దరిద్రంలో నుండి మనందరినీ బయటికి గుంజకొచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి. నిజంగా ఆ దేవుడు ఉన్నాడో లేడు, ఆ దేవుడైతే ఎప్పుడు కనపడలా, కానీ కనపడి మనకు అన్నో ఇచ్చినటువంటి, ఈరోజు వెళ్ళి చదువుకుంటున్నామంటే, ఈరోజు స్కూల్లో ధైర్యంగా అడుగు పెడుతున్నామంటే, ఈరోజు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి అంత ధైర్యంగా చెప్తున్నాము అని అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఒకవేళ వితౌట్ అంబేద్కర్, వితౌట్ రాజ్యాంగం లేకుండా మన దేశ పరిస్థితి ఎలా ఉండేది అనేటటువంటిది ఒకసారి ఊహించుకోండి. చూశారు కదా రాజన్న సినిమా, అందులో దొరలు ఎలాంటి పాలన చేసేవాళ్ళు, బ్రిటిషర్స్ ఎలాంటి పాలన చేసేవాళ్ళు, ఇంకా అలాంటి పాలన అయితే మన దగ్గర జరిగేదనమాట. వాటన్నిటిని రూపుమాపింది అంబేద్కర్ గారు. 100కి 100% చేసిండు అని చెప్పి నేను అన్నాను, 100కి 200% మనకి మేర్మానం చేసిండు. ఆయన ఏమి ఆశించి చేయాల, ఆయన ఆ విధంగా చేయడం వల్ల తల రూపేసుకొని ఆయనకి చందాలు ఇలా, ఆయన విగ్రహాలు పెట్టి మనం అడగల, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా. ఒకప్పుడు ఊరు బయటికి గెంటేవాళ్ళు, అసలు అంత దరిద్రాల నుండి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిని నోటుకొచ్చినట్టు తిడతావరా నువ్వు? ఏందిరా అడిగేవాళ్ళు లేడనా, కొట్టోళ్ళు లేడనా, చేసోళ్ళు లేడనా? అది ఏంది నీ ధైర్యం ఏంది? నేను ఎప్పటికీ చెప్తున్నా, జై భీమ్. అంబేద్కర్ గారు అంటే మాకు ఎంత అభిమానమో మీరు చూస్తారు. ఇంకోసారి అంబేద్కర్ గారిని తిట్టడం కాదు, ఆయన గురించి నెగిటివ్గా ఒక మాట మాట్లాడాలి అని అంటేనే ఉచ్చబోసుకునేలా వీనైతే చేయబోతున్నాం, దాంట్లో డౌట్ లేదనమాట. మ్యాక్సిమం మమేకమయ్యారనమాట. ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది అంబేద్కర్కి ఫ్యాన్స్, ఇంకొంతమంది అయితే వేకమయ్యారు. వీడిదైతే చెక్కడం అయితే 100% ట్రూత్ ఫ్రెండ్స్. అది మరి మీరైతే ఈ వీడియోని వీరంతవరకు షేర్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.